హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి కలర్ బ్లైండ్నెస్. సో ఈ కలర్ బ్లైండ్నెస్ కోసం మాట్లాడుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది చాలా మందిలో అవగాహన కూడా ఉండదు. కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి, అసలు ఈ కలర్ బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది, సో తెలుసుకుందాం. ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తుంది. కలర్ బ్లైండ్నెస్ అనేది జనరల్గా క్రోమోజోమ్ల ప్రాబ్లం వల్ల వస్తుంది, లేదా కంటి లోపల ఆప్టిక్ నర్వ్, సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వస్తుంది. లేదా మనకు కంటి లోపల వెనకాల భాగం రెటినా అండ్ ఏదైతే ఉందో ఆ రెటినాలో కూడా ఏమైనా సమస్య వచ్చినప్పుడు మనము ఈ కలర్స్ను సరిగా గుర్తుపరించలేకపోతాం. సో దీని ద్వారా కూడా కలర్ బ్లైండ్నెస్ అనేది రావచ్చు. ఒక్కోసారి ఈ కలర్స్ అనేది క్యాటరాక్ట్ ఎక్కువ అయినప్పుడు కూడా ఈ కలర్స్ అనేది డిమ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి క్యాటరాక్ట్ సర్జరీ అయిపోతే మళ్ళీ కలర్స్ అనేది యాజ్ యూజువల్గా కనిపిస్తుంది. అయితే ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది మీరు కనుక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేయించినట్లయితే ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్లో కనుక వాళ్ళకి ఏమైనా కలర్ బ్లైండ్నెస్ సంబంధించిన ఇష్యూ ఉందంటే దానికి మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళ కెరీర్ను సెట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అయితే కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల కొన్ని జాబ్స్ అనేది అన్ఫిట్ అవుతారు. అందుకనే ఇది ఎక్కువ కలర్ బ్లైండ్నెస్ కోసం ఎక్కడ ఎవరు మాట్లాడరు. బట్ కలర్ బ్లైండ్నెస్ అనేది పెద్ద సమస్య కాదు, అలానే ఈ కలర్ బ్లైండ్నెస్కు ట్రీట్మెంట్ కూడా లేదు. అయితే మీరు కనుక మీ పిల్లలకు కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఈ కలర్ బ్లైండ్నెస్ను రెండు విధాలుగా విభజిస్తారు. ఒకటి పార్షియల్ బ్లైండ్నెస్, ఒకటి టోటల్ బ్లైండ్నెస్. ఈ పార్షియల్ బ్లైండ్నెస్లో ఏమవుతుందంటే సో ఏదో ఒక కలరే కనిపించదు, మన హైలైట్ కలర్ గ్రీన్, రెడ్, బ్లూ, ఇందులో ఏదో ఒక కలరే కనిపించదు. ఇది పార్షియల్ బ్లైండ్నెస్. రెండవది వచ్చేసి టోటల్ బ్లైండ్నెస్. వీళ్ళకి ఇందులో ఏమవుతుందంటే టోటల్గా కలర్స్ అన్ని కూడా షాడోగా కనిపిస్తాయి, సో కలర్లో ఉండవు. అయితే మీరు కనుక మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే వారిని ముందుగానే ఆప్థల్మాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కనుక కలర్ విజన్ టెస్ట్ చేయమని అడిగినట్లయితే ఒకవేళ కలర్ విజన్ టెస్ట్లో ఏమన్నా పార్షియల్గా ప్రాబ్లం ఉందా లేదా టోటల్ కలర్ బ్లైండ్నెస్ ఉందా అనేది తెలుసుకుంటారు. దీనివల్ల మీ పిల్లల కెరీర్ని మీరు ముందుగానే సెట్ చేయొచ్చు. ఏమవుతుందంటే ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు పైలట్ కానీ, నావీ కానీ, ఇంకా కొన్ని ఇతర జాబ్స్కు ఫిట్ అవ్వరు. సో దీన్ని మీరు ముందు నుంచి అవాయిడ్ చేసి మీ పిల్లలను వేరే ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ లేని జాబ్స్కు మీరు ప్రిపేర్ చేసి వాళ్ళ కెరీర్ను సెట్ చేయొచ్చు. ఈ కలర్ విజన్ ఉన్న వారికి ఒకవేళ పార్షియల్గా ఉంది అనుకుంటే ఏదో ఒక కలర్ కనిపిస్తలేదు, 80% బాగుంది, 20% కలర్ విజన్ ప్రాబ్లం ఉందంటే 20% కూడా కాంటాక్ట్ లెన్స్ వచ్చాయి. సో వాటి ద్వారా కొంచెం వరకు మెరుగుపరవచ్చు. కాకపోతే ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు వీలైనంత వరకు వారికి ఉందన్న సంగతి తెలియదు. సో ఏదో ఒక సడన్ టైంలో డ్రైవింగ్లో కానీ గేమ్స్ ఆడేటప్పుడు కలర్ గేమ్స్ ఏవో అలాంటి టైంలో వాళ్ళకి ఆ కలర్స్ అనేది సరిగా గుర్తుపట్టలేరు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందని సర్ప్రైజ్ అవుతారు. సో ఇది కనుక మీరు ముందే గుర్తించినట్లయితే మీ కెరీర్ను మంచిగా సెట్ చేసుకోవచ్చు. సో అయితే నెక్స్ట్ వీడియోలో ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఎలా చేస్తారు దానికి సంబంధించినవన్నీ కూడా తీసుకొని మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.